ప్రైజ్ లార్డ్. ఈరోజు మేము పాల్ యాంగిచో గారి జీవిత చరిత్ర నుంచి కొన్ని అంటే ఆయన టెస్ట్ కొని ఆయన చెప్పిన కొన్ని మంచి విషయాలని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పాల్ యాంగిచో గారు అంటే సౌత్ కొరియాలో జన్మించారు. ఆయన ఒక స్ట్రాంగ్ బుద్ధిస్ట్ అనమాట. వాళ్ళ ఫాదర్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ బుద్ధిస్టులు. ఈయన కూడా చాలా మంచిగా అంటే భక్తి చేసేవాడంట. ఇప్పుడు అవి బుద్ధిజంలో ఏంటంటే చాంటింగ్ చేస్తుంటారంట, అంటే మెడిటేషన్ లాగా. సో అవన్నీ చాలా స్ట్రాంగ్గా చేసేవాడు అనమాట. తర్వాత ఏమైందంటే ఆయనకి 17 ఏళ్ల వయసులో ఆయనకి టీబీ సివియర్గా అటాక్ అయిపోయి ఇట్లా నోట్లో నుంచి బ్లడ్ పడుతుంటుంది అనమాట. సివియర్ పల్మనరీ టీబీ అనమాట. అప్పుడు ఆయన చాలా అంటే బుద్ధుడి దగ్గరికి వెళ్ళి చాలా అడిగేవాడంట. నేను ఇన్ని రోజులు పూజలు చేశాను కదా, నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను, నాకు ఒక్కసారి కనిపించి నాకు సహాయం చేయి, నాకు స్వస్థపరచు, 17 ఏళ్ళకి నేను చచ్చిపోవాలనుకోవట్లేదని చాలా 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 అడిగేవాడంట. కొద్ది రోజులకి అడిగి ఏ రిజల్ట్స్ లేనప్పుడు విసుగొచ్చి బుద్ధుడు కాకుండా ఈ లోకంలో నిజమైన దేవుడు ఎవరు, సృష్టికర్త ఎవరైనా ఉంటే నాకు వచ్చి సహాయం చేయండి అని చాలా అనుకున్నాడంట. కొద్ది రోజుల తర్వాత ఒక పాప, హై స్కూల్ పాప ఈ పాల్ యాంగిచో గారి దగ్గరకు వచ్చి దేవుడి గురించి చెప్పడము, ఆయన ఫస్ట్ అంటే రిజెక్ట్ చేసి అమ్మాయిని తిట్టి పంపించేయడము. ఆ పాప పదే పదే వచ్చి దేవుడి గురించి చెప్పి ప్రార్థన అంటే మోకాళ్ళుని కన్నీళ్లతో ప్రార్థన చేసి తర్వాత ఆయనకు ఒక బైబిల్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత ఆయన ప్రార్థన చేస్తాడనమాట యేసు ప్రభుకి. నువ్వు నిజమైన అంటే దేవుడివి అయితే నన్ను స్వస్థపరచు, నేను ఇప్పుడు చచ్చిపోవాలనుకోవట్లేదు అని ప్రార్థన చేస్తాడు. ఎప్పుడు చేస్తాడంటే ఈ బైబిల్ ఇచ్చిపోతుంది కదా పాప, ఈ సువార్తలన్నీ చదువుతాడనమాట. సువార్తలు చదివినప్పుడు అది చాలా ప్రాక్టికల్ బుక్ లాగా అనిపించింది అనమాట. అంటే నా జీవితానికి ఇప్పుడు ఈ ప్రాక్టికల్ బుక్కే అవసరం, నేను బతకాలి అంటే అనుకుని తను ఏం చేస్తాడంటే ఇంకా అలా ప్రార్థన చేసినప్పుడు ఒక చెప్పన సత్యం కానీ ఒకలాంటి పీస్ తన లోపలికి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఆయనకి ఏదో జరుగుతుందని అర్థమవుతుంది. తర్వాత తీరా చూస్తే తను మెల్లమెల్లగా హీల్ అవుతాడనమాట. తర్వాత ఆయన ఏమడుగుతాడంటే, నువ్వు నన్ను హీల్ చేస్తే నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి నీ సేవ చేస్తాను అని చెప్తాడు. సో అలాగే సేవ ఇంకా అట్లా ఆయన హీల్ అయిపోతాడు. తర్వాత ఆయన సేవ అంటే ప్రారంభించినప్పుడు ఆయన ఇంటింటికి వెళ్ళి సువార్త ఏమని చెప్పేవాడంటే దేవుడి యొక్క అంటే ఏసైని నమ్ముకుంటే మనకు పరలోకం ఉంటుంది, ఏసైని నమ్ముకుంటే నరకం ఉంటుంది, ఇలాగే చెప్పేవాడంట. ఒకరోజు ఆయన ఏం చేస్తాడంటే ఒక బాగా స్లమ్ ఏరియాలో ఒక ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి, అమ్మ నేను ఇంటికి గుడ్ న్యూస్ తీసుకొచ్చాను అంటే, ఏంటి ఆ గుడ్ న్యూస్ అడుగుతుంది అనమాట ఆమె. అంటే ఈరోజు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే పరలోకానికి వెళ్తావు అంటే ఆమె చెప్తుంది, చిన్న ఇల్లు అంటండి, చాలా చిన్న ఇల్లు. వాళ్ళ హస్బెండ్ బాగా డ్రింక్ చేస్తాడు, తాగుడుపోతాడు అనమాట. 9 మంది పిల్లలు, తినడానికి తిండి లేదు. ఆ పిల్లలు ఊరికే ఆ స్లమ్ ఏరియాలో ఉండేదాన్ని బట్టి ఊరికే సిక్ అవుతుంటారు. అయ్యా, ఈ భూమి మీద ఉన్నప్పుడు నాకు సహాయం చేయలేని దేవుడు నాకు చచ్చిపోయిన తర్వాత నాకు పరలోకం నాకు ఎందుకయ్యా అనిందంట. నువ్వు అట్లా ఆయన వెంటనే ఏం చెప్తాడంటే, నువ్వు దేవుని నమ్ముకోకపోతే నరకానికి వెళ్తావంటే. ఆమె గట్టిగా నవ్వి, ఇప్పుడు మా ఇంట్లో ఉండేదానికంటే పెద్దగా ఉంటుంది నరకము, నాకైతే పెద్దగా ఏం అనిపించట్లేదు, నా ఇల్లే నాకు పెద్ద నరకం అని అడుగుతుంది అనమాట. అప్పుడు ఆయనకి ఏం ఆన్సర్ చెప్పాలో అర్థం కాదు. నిజంగా ఆయన ఏదో ప్రీచ్ చేద్దామని వెళ్తే ఆమె ఆయనకి ప్రీచ్ చేసిందంట. ఏమి మాట్లాడలేక వెనక్కి తిరిగి వచ్చి దేవుడి దగ్గర చాలా కనిపెడతాడనమాట. కనిపెట్టినప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ బైబిల్ అంతా ఒకసారి చదువు అని చెప్పి పదే పదే చదివినప్పుడు దేవుడు ఏం మాట్లాడంటే అతనికి, నేను అంటే పరలోకాన్ని ఇచ్చే దేవుడినే కాదు, నరకాన్ని తప్పించే దేవుడినే కాదు, మీ అనుదిన అవసరాలు నేను తీర్చే దేవుడిని, మీ నీడ్స్ని నేను సప్లై చేస్తాను అన్నట్టు దేవుడు మాట్లాడతాడు అనమాట. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆయన ఆ స్లమ్ ఏరియాకి వెళ్ళి మళ్ళీ డోర్ కొడతాడు. ఆమె చెప్తుంది, నేను రావద్దని చెప్పాను కదా, నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్తుంది. కాదమ్మా, నీ భర్త మారడానికి, నీ పిల్లలకి ఫుడ్ పెట్టడానికి, వాళ్ళకి చదువు చెప్పించడానికి, నీ పరిస్థితులు మారడానికి సరిపోయి అంటే మీకు దారి చూపించే ఒక వ్యక్తిని నీకు చూపిస్తారా అమ్మా అని చెప్తాడనమాట. సరే అని ఆయన చర్చికి తీసుకెళ్తాడనమాట ఆమెని. సో ఆడికి వెళ్ళంగానే ఆ చర్చ్ ఎలా ఉంటుందంటే చిన్న టెంట్లో ఉంటుంది అనమాట. ఆ చర్చిని చూడంగానే ఆమె గట్టిగా నవ్వుతుందంట. నాకంటే నీ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది కదా. అవునమ్మా, నువ్వు అవస్థలో ఉన్నావు, నేను అవస్థలో ఉన్నాను, మనందరం కలిసి ఇక్కడ చర్చిలో ప్రార్థన చేసుకుందాము అని రోజు ఆమె ఏంటంటే చెప్తే ఆమె ఓకే అని చెప్తుంది. రోజు వచ్చి ప్రార్థన చేస్తుంది అనమాట. కరెక్ట్గా 3 నెలలకు ఏమవుతుందో తెలుసా, వాళ్ళ హస్బెండ్ మందు తాగడం మానేసి జాబ్ చేసి ఇంటికి ఫుడ్ తీసుకొని వస్తాడు. తర్వాత గవర్నమెంట్ వచ్చేసి కొన్ని పాలసీలు తీసుకొని వచ్చి అంటే వాళ్ళ ఇల్లు కట్టించి మంచి హైజీనిక్ ఇల్లు కట్టిస్తుంది అనమాట. ఇంకొద్ది రోజులకి అతని అంటే ఒక జాబ్ అంటే పొజిషన్ పెరిగి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేపిస్తాడు.
తనకు జీవితాన్ని అంటే దేవుడు మార్చేస్తాడు కదా. సో అలాగా ఆయన పరిచర్య స్టార్ట్ అవుతుంది. అంటే మ్యాక్సిమము ఈ లోకంలో అందరికీ అవసరాలు ఉంటాయండి. అంటే సఫరింగ్స్ అనమాట. జీవనం సాగించలేనటువంటి జీవితం ఉంటుంది. అలాగే డిసీజెస్, మెయిన్గా లేమి వ్యాధి అనేది భూమి మీద పట్టి పీడిస్తున్న సమస్య అనమాట. సో దేవుడు మన లేమిని తీసేస్తాడు, మన వ్యాధుల్ని తీసేస్తాడు. కొంతమందికి అన్నీ ఉంటాయి, పీస్ ఉండదు. ఆ పీస్ని ఇస్తాడు. అన్నీ ఇచ్చేది దేవుడే అనమాట. తర్వాత కొద్ది రోజులకి ఆయన పరిచర్య చేస్తూ ఉంటాడు. ఆయన ఒకటే ఆలోచిస్తూ ఉంటాడు, 2000 సంవత్సరాల క్రితం నువ్వు ఇన్ని అద్భుతాలు చేసావు కదా, ఇన్ని హీలింగ్స్ చేసావు కదా, నేనుండేది స్లమ్ ఏరియాలో వీళ్ళందరికీ చాలా హీలింగ్ అవసరము. నాకు కూడా హీలింగ్ చేయాలని ఆశ ఉంది. నాకు సహాయం చేయవా, నాకు ఏదైనా ఎవిడెన్స్ చూపించవా, నాకు పవర్స్ ఇవ్వవా, అట్లా అంతా చాలా ప్రేయర్ చేసి చాలా దేవుడి దగ్గర కనిపెట్టేవాడు అనమాట. అంటే ఆయన చాలామంది టెస్టిమనీస్ వింటాడు. నిజం గొప్ప గొప్ప దైవజనులకి అయితే చాలా అంటే దేవుడు విజన్స్ చూపిస్తాడు, దర్శనాలు చూపిస్తాడు, ఎవిడెన్స్ చూపిస్తాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా పరిచర్య స్టార్ట్ అయ్యి 45 years ఒక్కరోజు కూడా నేను అంటే ఆయన చెప్పిన మాట, ఒక్కరోజు కూడా నేను అంటే అట్లాంటి సూపర్ న్యాచురల్ అంటే విజన్స్ కానీ అవన్నీ నేను చూడలేదండి అని చెప్పాడనమాట. నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. సరే, ఒకరోజు అలా ప్రార్థన చేసినప్పుడు ఆయనకి ఒకలాంటి పీస్ లోపల వస్తుంది అన్నమాట. సేమ్ మళ్ళీ పీస్, సమాధానం అనిపిస్తుంది. సో అప్పుడు ఇంకా ఆయన వెళ్ళి ఏం చేస్తాడంటే చర్చిలోకి వెళ్ళి మార్నింగ్ సర్వీస్లో నేను హీలింగ్ సర్వీస్ పెట్టాలనుకుంటున్నాను మధ్యాహ్నం నుంచి అని చెప్తాడనమాట. అందరు క్లాప్స్ కొట్టి ఓ అని అంతా సంతోషపడతారు. సరేలే కానీ చెప్తాడు, కానీ లోపల ఆయనకు భయంగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం లోపల ఇది లేదు కదా, భయంగా ఉంటుంది అనమాట. సరే, తీరా చూస్తే ఆఫ్టర్నూన్కి ఆ టెంట్ అంతా కిక్కిరిసిపోతుంది పేషెంట్స్తో. ఆయన చూడంగానే గుండె దడా అంటుంది, దేవుడా నేను చేయగలనా ఇది అని. ఆయన ఇప్పుడే కదా చెప్పాను, తొందరగా తీసుకొచ్చేసారు కదా, మేబీ దగ్గులు జలుబులు జ్వరాలు వాళ్ళు పెద్ద పెద్ద జబ్బులు ఉండే వాళ్ళు రారులే అనుకొని ఉంటాడు. సో ఆయన అంటే ఇంకా ప్రార్థన చేసి ఆయన ఏమంటుంటే, ఎవరైనా దగ్గులు జలుబులు జ్వరాలు ఉంటారండి అంటే ఎవరు రారనమాట. ఫస్ట్ ఒక ఆయన లేసి, నా 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళిద్దరూ అంటే మూగ చెవిటి వాళ్ళే అనమాట, అంటే బై బర్త్ అని చెప్తారు. ఆయన గుండె జారి చేతిలోకి వచ్చేస్తుంది అనమాట. దేవుడా నన్ను ఎందుకు ఇంత తిరగాటంలో పెడుతున్నావు, నేను అంటే ఇలాంటి జరగడం నా వల్ల అవుతుందా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని బాధపడతాడనమాట. బాధపడినప్పుడు ఇంకా సరే అని ఇంకా అది బయటకు కనిపించకుండా, సరే వీళ్ళిద్దరిలో ఎవరికి ముందు నేను ప్రార్థన చేయాలని దేవుడిని అడుగుతాడు, ఏదైనా కన్ఫర్మేషన్ ఇస్తాడని. సో అది కూడా రాదనమాట. సరే నేనే కామన్ సెన్స్తో ఆలోచిద్దామని, ఒక పాప సన్నగా ఉంటుంది, ఒక పాప లావుగా ఉంటుంది అనమాట. సో సన్నగా ఉండే పాప ఫస్ట్ ప్రార్థన చేద్దాము అని ఫస్ట్ పిలిచి ఆ పాప సన్నగా ఉండే పాపకి ప్రార్థన చేస్తాడనమాట. ఆమె చెవి మీద వేలు పెట్టి చాలాసేపు ప్రార్థన చేస్తాడు, గద్దిస్తాడు, ప్రేయర్స్ చేస్తాడు. మళ్ళీ కొద్దిసేపు అంటే ఇంకా చేయి తీయాలంటే భయం వేస్తుంది. ఆ పాప చెవులోంచి చెవి తీయాలంటే హీల్ అవుతుందో లేదో అని చాలా భయం వేస్తుంది అనమాట. తర్వాత ఏమవుతుందంటే కొద్దిసేపటికి అందరూ గమనిస్తూ ఉంటారు, ఎంతసేపు చేస్తున్నాడు ఏందబ్బా అనుకుంటారు. కొద్దిసేపటికి ఏమవుతుంది అంటే మెల్లగా చేయి తీస్తాడనమాట. తీసిన తర్వాత ఊరికే అమ్మ అను అంటే ఆ పాప అమ్మ అంటది, నాన్న అని అంటే నాన్న అంటది, ప్రైజ్ లాడ్ అంటే ఆ పాప కూడా ప్రైజ్ లాంటిది. అప్పుడు ఆయన పులిపెట్టి నుంచి ఒక గంతు వేసాడంట. నిజంగా అద్భుతం జరిగింది, నిజంగా హీల్ అయిందని. ఇంకా అసలు ఫుల్ ఆయనకి ఫెయిత్ వచ్చేస్తామాట. అందరిని పిలిచి హీల్ చేస్తాడు. సో ఈ హీలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత తన చర్చ్ బాగా గ్రో అవ్వడం చూస్తాడనమాట. దేవుడు అలాగా ఆయన జీవితంలో హీలింగ్స్ అనేది స్టార్ట్ చేసి ఎప్పుడు అంటే దేవుడు అంటే అట్లా ఆయన జీవితం నడిపిస్తూ ఉంటాడు. తర్వాత అంటే ఆయన చర్చ్ మెంబర్స్ ఎంతమంది అవుతారంటే 3000 మంది అవుతారు అనమాట. సో అది ఇంకా అక్కడే ఆగిపోతుంది అనమాట. దేవుడి దగ్గర మొదలుపెడతా ఉంటాడు, దేవా ఇంకా 3000 మందితో నేను నా చర్చ్ అని. సో అప్పుడు ఏం చేస్తాడంటే ఒకరోజు బాగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయన ఒక డీప్ స్లీప్ లాగా వెళ్తాడనమాట. అప్పుడు దేవుడు చెప్తాడంట ఆయనకు ఒక కలలో వచ్చి ఏం చెప్తాడంటే, ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత అరణ్యంలో నడుస్తున్నప్పుడు పూరేళ్ళు ఉంటాయి కదా, ఆ పూరేళ్ళని వాళ్ళ శ్రమతో పట్టుకుంటే ఎన్ని పూరేళ్ళు పట్టుకోగలిగే వాళ్ళకి మాంసం కోసము అంటే మ్యాక్సిమం పట్టుకోండకపోయిండొచ్చు, పట్టుకుంటే అది కూడా అతి కష్టం, ఇది ఒకటి పట్టుకోండొచ్చు. కానీ దేవుడు గాలిని విసిరినప్పుడు ఎన్ని పూరేలు వచ్చి పడ్డాయండి వాళ్ళ పాలెం చుట్టూ. ఎంత అంటే చాలా అంటే ఒక గుట్టలుగా అనమాట ఆ పూరేలు పడతాయి అన్నమాట. సో నీ ప్రయాసతో నువ్వు ఆత్మను సంపాదించలేవు, కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మాత్రమే నువ్వు అంటే నీ పరిశుద్ధాత్మ దేవుడి సహాయం తీసుకున్నప్పుడు నీ చర్చ్లోకి అంటే గుట్టలులాగా ఆత్మలు అంటే ఒక గాలి, దేవుడు గాలి వీచినప్పుడు ప్రవాహంలాగా వచ్చి నీ చర్చిలో పడతారు ఆత్మలన్నీ అని చెప్తాడనమాట.
అది అయిపోయిన తర్వాత ఆయనకు అర్థం కాదు. సో సెకండ్ కొరింథియన్స్లో చదువుతాడు మేడం, పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం అని చదివినప్పుడు ఆయనకి అన్యోన్య సహవాసం అంటే ఏంటి అని ఆలోచించుకుంటాడు అనమాట. అంటే దేవుడి దగ్గర ఏం చెప్తాడంటే ఆ విజన్లో, అయ్యా నీ పరిశుద్ధాత్మ దేవుడిని నమ్ముతున్నాను, ఆయన వల్లే నేను రక్షణ పొందాను, నేను టంగ్స్ మాట్లాడుతున్నాను, ఇవన్నీ కాదు, ఆయనతో ఫెలోషిప్ అని చెప్తాడు అనమాట. ఆయన ఒక పార్ట్నర్గా చేసుకోని చెప్తాడు. తర్వాత ఆయన మళ్ళీ ఆ డ్రీమ్లో బయటకు వచ్చిన తర్వాత ఆలోచించుకుంటాడు, ఓకే పరిశుద్ధాత్మ దేవుడైన ఆయన ఒక గాలి కాదు, ఒక అగ్ని కాదు, లేకపోతే ఒక అట్లా కాదు, ఒక పర్సన్, ఒక రియల్ పర్సన్. అప్పుడు ఆయన అర్థమవుతుంది, అయ్యా ఇన్ని రోజులు నేను ఒక పర్సన్ లాగా ఫీల్ అవ్వలేదు, నీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, నీతో సహవాసం నేను చేయలేదు, నన్ను క్షమించండి, నిజంగా నేను ఇలాగ బిహేవ్ చేస్తుంటే నా భార్య అయితే వెళ్ళిపోయిండేది, ఎందుకంటే మనకు మనిషి నాకు ఒక పర్సనాలిటీ ఇలాగ నేను ఐడెంటిఫై చేయకపోయింటే వెళ్ళిపోయిండేది, కానీ నాతో వదిలిపెట్టి వెళ్ళలేదని దేవుడి దగ్గర చాలా దేవుడి దగ్గర గోజాడతాడు అనమాట. సో అప్పటి నుంచి ఏం డిసైడ్ చేసుకుంటాడంటే ఇంకా పరిశుద్ధాత్మతో సహవాసం చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడు చెప్తాడు, అయ్యా నువ్వు సీనియర్ పాస్టర్వి, నేను జూనియర్ పాస్టర్ని, మన ఇద్దరం కలిసి పరిచయం చేద్దామా, లెట్స్ గో అంటాడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడికి ఏం చేస్తాడంటే గుడ్ మార్నింగ్ చెప్పడు, నేను ఐ లవ్ యూ అని చెప్పడము, నువ్వు నాకు సహాయం చేయమని చెప్పడం, వాక్యం చదువుకునేటప్పుడు అంటే ఆయనతో ఒక పర్సన్ లాగా ఆయన ట్రీట్ చేసి ఆయన పర్సనాలిటీకి రెస్పెక్ట్ ఇచ్చి దేవుడు చెప్పింది మ్యాక్సిమం పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే దానికి ఆలోచన ఇస్తాడో దాని ప్రకారం నడుచుకోవడం, అంటే పరిశుద్ధాత్మ కోసం వెయిట్ చేయడం, ఆయన ఏం చెప్తాడని ఆయన చెప్పేంత వరకు వెయిట్ చేయడము, అలా చేయడం నేర్చుకున్న తర్వాత తన చర్చ్ ఎంతగా పెరుగుతుందంటే ప్రపంచంలోనే అతిపెద్ద చర్చ్ ఎవరిదంటే పాల్ యాంగిచో గారిదండి. ఇప్పుడు ఆయన యొక్క చర్చ్ మెంబర్స్ అరౌండ్ 10 lakhs, అంటే అట్లా అంత అద్భుతంగా దేవుడు పెంచుతాడనమాట. తర్వాత పాల్ యాంగిచో గారు ఇంకొన్ని విషయాలు, అంటే ఆయన ఏం చెప్తాడంటే ఏదన్నా మీకు కావాలి అన్నప్పుడు ఒక స్పెసిఫిక్గా దేవుడిని అడగాలి. అంటే ఆయన ఒక సైకిల్ కావాలి అడిగినప్పుడు చాలా రోజులు ప్రార్థన చేస్తుంది, రాలేదంట. తర్వాత దేవుడు మళ్ళీ ఎందుకు ఇంత ప్రార్థన చేస్తున్నా రాలేదు అంటే, నువ్వు స్పెసిఫిక్గా ఏ కంపెనీ కావాలి, ఎలా ఉండాలి, కలర్ ఏంటి, ఎవ్రీథింగ్ స్పెసిఫిక్గా అడగమంటాడు. ఒక అమ్మాయికి పెళ్లి కూడా కాకపోతే కూడా అలాగే చెప్తాడనమాట ఆయన. అంటే దేవుడి దగ్గర స్పెసిఫిక్గా ఉండాలి, నీకు ఏం కావాలి అనేది. అంటే దేవుడికి ఒక్కొక్క రెవల్యూషన్ అండి. అంటే నేను దాని గురించి, అంటే కొంతమంది హృదయ అంతరంగంలో ఉన్న డిజైర్స్ బట్టి దేవుడు ఇస్తాడు. తర్వాత ఇంకా నాకు ఆయన చెప్పిన అంటే ఎగ్జాంపుల్స్ నాకు బాగా నచ్చినవి ఏంటి అంటే, ఆయన ఏం చెప్తాడంటే ఇప్పుడు హీలింగ్స్ ఉన్నాయి కదండి, 10 మందిలో వాళ్ళ చర్చకు వచ్చినప్పుడు 7 మంది హీల్ అయ్యారంట, 3 హీల్ అవ్వలేదంట. అవ్వకపోయినా వాళ్ళు ఆ ఫెయిత్ వదిలిపెట్టకుండా రక్షణలోకి అయితే వచ్చారంట. ఇప్పుడు దాని గురించి ఆయన దగ్గర ఇప్పుడు గొడవ చేయలేదంట. ఎందుకు హీల్ అవ్వలేదు అంటే ఆయన ఏం చెప్తాడంటే అది దేవుడికి వాళ్ళకి ఉన్న మధ్య సంబంధం అనమాట. అంటే ఆయన ఇంకొక విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే రేమా లోగో అనమాట. వాక్యము చదివినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. రేమా అంటే దేవుడు మనతో అంటే మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది అనమాట. రేమా అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఒకసారి ఆయన అంటే రక్షించబడిన తర్వాత ఇమీడియట్గా ఆయన బైబిల్ కాలేజ్లో జాయిన్ అవుతాడు అనమాట. ఒక బైబిల్ కాలేజ్ అండ్ ఒక లేడీ లీడ్ చేస్తుంటుంది, అక్కడ ఆయన ఉంటాడనమాట. ఒక రోజు ఏమవుతుందంటే వాళ్ళు మీటింగ్స్ కండక్ట్ చేయడానికి వెళ్తారనమాట. వెళ్ళేటప్పుడు అక్కడ పెద్ద వర్షం పడుతుంది. మధ్యలో ఒక సిటీకి ఇంకో సిటీ మధ్య పెద్ద నది ఉంటుంది అనమాట. 3 అమ్మాయిలు ఏంటంటే ఈ బైబిల్ కాలేజ్ పిల్లలే అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, మనము ఈ పక్క నుంచి ఆ పక్కకి మనము పేతురు నీళ్ళ మీద నడిచాడు కదా, మనం కూడా నడుద్దాము, ఏముంది పేతురు ఉన్న విశ్వాసం మనకు ఉంది కదా, పేతురు కూడా మనం రక్షించబడిన వాళ్ళం కదా, దేవుడు పేతురికి ఎట్లా సహాయం చేశాడు మనకు అట్లా సహాయం చేస్తాడని 3 చేతులు పట్టుకొని వెళ్ళి వాటర్ క్రాస్ చేయడానికి ట్రై చేస్తారు. 3 కొట్టుకుపోయి 3 రోజుల తర్వాత సముద్రంలో శవాలై తేలుతారు. అది పేపర్లో చాలా అంటే పబ్లిష్ చేసేసారంట. చాలా మంది దాన్ని చూసి విశ్వాసం పోగొట్టుకున్నారంట. ఆయనకు కూడా చాలా భయం వేసిందంట. దేవా ఏంది ఇది, ఎందుకు ఇలా జరిగింది. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడంట. ఎప్పుడు పేతురు నీళ్ళ మీద నడిచాడు అంటే ఒక సందర్భం, అంటే మనకి అంటే దేవుడి దగ్గర నుంచి ఒక కన్ఫర్మేషన్. నువ్వు బైబిల్ చదివినప్పుడు జ్ఞానం వస్తుంది, విశ్వాసం వస్తుంది. అది దేవుడు దాన్ని, అది ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఒక పని అంటే మనం ఒక మిరాక్యులస్గా ఒక పని జరగాలంటే అది నీ జ్ఞానంతో, అంటే బైబిల్ చదివావు కాబట్టి ఆ జ్ఞానంతో సరిపోదు. దేవుడి దగ్గర నుంచి ఒక కన్ఫర్మేషన్ దేవుడు నీకు చెప్పుంటే అది ఎంత పెద్దదైనా దేవుడు చేస్తాడు. ఇప్పుడు 12 మంది శిష్యులు ఉన్నారు, దాంట్లో ఎవరు నడిచారు నీళ్ళ మీద? పేతురు మాత్రం నడిచాడు. ఎప్పుడు నడిచాడు? అయ్యా నువ్వు యేసుక్రీస్తు అయితే నన్ను నీళ్ళ మీద నడవడానికి రమ్మని ఆజ్ఞాపించు అంటే యేసుప్రభు రా అంటాడు. అప్పుడు నడుస్తాడు. దేవుడి దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత పేతురు ఒక్కడే నడిచాడు, అందరు నడవలేదు కదా.
సో దేవుడు అప్పుడు చెప్పాడు అనమాట, ఏదైనా ఒక గొప్ప పని చేయాలనుకున్నప్పుడు దేవుడి దగ్గర నుంచి ఒక రేమ అంటే కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే అది మనము చెయ్యాలి. లేకపోతే మనం ఏమవుతామంటే మన విశ్వాసాన్ని పోగొట్టుకొని దేవుని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. అలాగే ఆయన చర్చి పెద్దగా పెరిగింది కదండి. పెరిగినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన అంటే 12,000 మెంబర్స్తో ఉన్న చర్చ్ లాగా అంటే కట్టమని దేవుడు చెప్తాడు, సీటింగ్ ఉండే చర్చ్ లాగా. సో అట్లా మూవ్ అవుతాడనమాట. ఒక పాస్టర్ వచ్చి చెప్తాడు, మీరు నమ్ముకున్న దేవుడు నేను నమ్ముకున్న దేవుడు ఒకడే కదండి, మిమ్మల్ని చూసి నేను కూడా పెద్ద చర్చ్ కట్టాను చాలా అప్పులు చేసి, ఇప్పుడు నేను అంత లాస్ అయిపోయినాను, నాకు ఎందుకు దేవుడు నీకు ఫేవరబుల్గా ఉన్నాడు నాకు ఎందుకు లేడని అదే మాట చెప్పాడు. మరి తప్పు, అలా ఆలోచించకూడదు. దేవుడి దగ్గర నాకు చెప్పాడు, నాకు పదే చెప్పాడు. సో నేను ఆ దేవుడు చెప్పిన మాటను పట్టుకుని వెళ్ళి నేను దాన్ని ఫిల్ఫిల్ చేసుకున్నాను. దేవుడు నీకు మాట ఇవ్వకుండా మీరు ఎలా చేస్తారండి అంటే పెద్ద విషయాలు అని అడుగుతాడు అనమాట. అలాగే ఒక మీటింగ్కి వచ్చిన తర్వాత ఒక ఫాదరు వాళ్ళ బాబుకి డయాబెటీస్ టైప్ 1 డయాబెటీస్ ఉన్నప్పుడు ఇన్సులిన్ మీద ఉంటాడు. సో ఆ బాబుకి ఇన్సులిన్ ఇవ్వకుండా దేవుడు స్వస్థపరుస్తాడు, నేను ఇవ్వను ఇన్సులిన్ అని చెప్పి ఆ బాబు సిక్ అయిపోయి సీరియస్ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ అవుతాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చి ఏడ్చి, మీరు చెప్పారు కదా అంటే మీరు చెప్పారు కదండి బైబిల్లో కూడా స్వస్థతలు ఉన్నాయి కదా, నాకు ఎందుకు జరగలేదని. సరే మీరు ఒక అంటే వినటం వల్ల విశ్వాసం వచ్చింది, ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు బైబిల్లో నుంచి. అది దేవుడి దగ్గర కనిపెట్టి దేవుడి దగ్గర నుంచి దానికి కన్ఫర్మేషన్ తీసుకోకుండా మనం ఏది బ్లైండ్గాని కాదు, బ్లైండ్ ఫెయితే ఉండాలి. బట్ ఏంటంటే ఆయన చెప్తుంది ఏంటంటే ఆ లోగో అనే వాక్యము రేమాగా మారాలి అని, అంటే దేవుడి దగ్గర నుంచి మీకు అది కన్ఫర్మేషన్ రావాలి అని, అప్పుడే మీరు దాన్ని మీ జీవితంలో మేనిఫెస్ట్ అవుతుందని. నిజమే, చాలాసార్లు మనము వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని మనము అనుకొని దేవుడి ఉద్దేశాలు ఏందో మన పట్ల, ఆ సిచ్యువేషన్స్ ఏంటి మనం అర్థం చేసుకోకుండా దేవుడిని ఎవరో అంటే అట్లా రాంగ్గా వెళ్ళిపోవడం చాలాసార్లు అలా చేయకూడదని నాకు అర్థమైందనమాట. సో ఇట్లా పాలి యాంగిచో గారు ఎంత అద్భుతమైన పరిచర్య అంటే ఆయన పరిచర్య ఇంత ఎనార్మస్గా ఇంక్రీజ్ అవ్వడానికి కారణం ఏంటంటే రోజుకి ఆయన 5 hours మోకాల మీద ప్రార్థన చేస్తాడంటండి. సో దేవుడు కూర్చొని ఆయన ఖచ్చితంగా మోకాల మీద ప్రార్థన చేస్తాడంట. సో దేవుడి దగ్గర అన్ని కనిపెడతాడంట, దేవుడు చెప్పినట్టు ఆయన నడుచుకుంటాడంట. ఆయనకి అంటే ఆల్మోస్ట్ 10 lakhs మెంబర్స్, చర్చ్ మెంబర్సే కాదు, తర్వాత శాటిలైట్ చర్చెస్ ఉన్నాయంట, తర్వాత ఏంటో ప్రేయర్ సెల్స్ ఏదో ఉన్నాయంట, తర్వాత ప్రేయర్ మౌంటైన్ అని ఒక 6,000 సీటింగ్ ఉండే ఒక ప్లేస్ ఉందంట. తర్వాత అంటే వీళ్ళకి వృత్తి విద్యలు నేర్పించేయంటే చాలా మందిని ట్రైన్ చేసే కొన్ని సంస్థలు ఉన్నాయంట, మిషనరీస్ ఉన్నారంట. కజకిస్తాన్లో ఒక బైబిల్ ఒక యూనివర్సిటీ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారంట. ఆయన చెప్తున్నప్పుడు ఓ మై గాడ్, ఇన్ని ఒక వ్యక్తి తన సరిహద్దులు అంటే దేవునిలో తన జ్ఞానం సంపాదించుకొని సరిహద్దులు విశాలపరుచుకున్నప్పుడు దేవుడు ఆ ఒక్క వ్యక్తి ద్వారా ఎంత ఆ కంట్రీకి కాదు ప్రపంచానికి కూడా ఎంత ఆశీర్వాదకరంగా మారాడు. ఇంకా చాలా ఉన్నాయండి ఆయనవి, నేను కొన్ని మాత్రం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను.